సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఒక రీచార్జబుల్ మసాజ్ మిషన్ అయితే చేశాను అనమాట. అండ్ ఇంతవరకు మన తెలుగు కంటెంట్ కానీ హిందీ కంటెంట్ కానీ ఎవరైతే చేయలేదన్నమాట, అందుకోసం నేను చేశాను. అండ్ ఫుల్ అయితే యూజ్ఫుల్ గ్యాడ్జెట్ అనమాట. 1 hour చార్జ్ చేస్తే చాలా అనమాట, ఎక్కువసేపు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి వచ్చి నేను 70 lakhs అయితే టార్గెట్ ఇస్తున్నాను. కంపల్సరీ 70 lakhs అయితే కంప్లీట్ చేయండి, ఎందుకంటే నాకు మంచి ప్రోటీన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ చేసే వీడియోలో కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. కొద్దిగా వీడియోలు అయితే చేయట్లేదు అనమాట, ఎందుకంటే నాకు కాలేజీలో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అందువరకు నేను వీడియోలు అయితే చేయట్లేదు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ 1వ తేదీ నుంచి అండ్ రికార్డ్స్ అన్ని కొద్దిగా పెండింగ్ ఉండడం వల్ల రాస్తున్నాను, అందుకోసమే నేను వీడియో అయితే పెట్టకపోవడానికి కారణం అనమాట. అండ్ ఇప్పటి నుంచి కంప్లీట్ గా వీక్లీ 1 వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ప్రతి వీడియోలో అయితే చెప్తుంటాను అనమాట, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు మిస్ కాకుండా అయితే చూడొచ్చు అనమాట. అందుకోసమే నేను చెప్తుంటాను, కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో గైస్ ఒక 12 hours మోటార్ అయితే తీసుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఒక రౌండ్ షేప్ పీవీసీ అయితే తీసుకోండి. అండ్ ఒక లాంగ్ షేప్ పీవీసీ అనమాట. ఇది ఒక నట్. మనం ఇప్పుడైతే ఆ రౌండ్ షేప్ పీవీసీని అయితే మనం మోటార్కి అయితే కనెక్ట్ చేద్దాము. ఆల్రెడీ హోల్స్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు ఫేకిక్ అయితే వేద్దాం, కరెక్ట్గా మనకు ఊడిపోకుండా. చూడండి, ఇప్పుడు ఈ లాంగ్ షేప్ పీవీసీ అయితే తీసుకోండి. 2 sides ఉన్న హోల్స్ వేసాను అనమాట. అండ్ ఆ నట్ అయితే ఉడిపికిన తర్వాత మనం మోటార్ ఉన్న పీవీసీకి ఈ పీవీసీకి అయితే అటాచ్ చేయాలన్నమాట. ఆ నట్స్ని అయితే చూడండి, నేను ఏ విధంగా ఇస్తానో ఆ విధంగానే ఇవ్వండి. నట్టునైతే ఆ 2 పీవీసీలకి అయితే నేను జాయిన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ని కూడా ఫిట్ చేసేద్దాం అనమాట. ఎక్కువ టైట్గా అయితే ఫిట్ చేయదండి, జస్ట్ కొద్దిగా లూజ్ అయితే ఉంచుకోండి, ఎందుకంటే మనకు స్టెబిలైజింగ్ అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా చూడండి, నాకు ఏ విధంగా ఉందో ఆ విధంగా. అలా స్టెబిలైజింగ్ ఉన్నప్పుడే మనకు కరెక్ట్ పొజిషన్లో పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చి ఒక పెన్ బ్యాక్ సైడ్ అయితే కట్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి మనకు దానికి పీవీసీ షీట్కి అయితే జాయింట్ చేస్తాను అనమాట, అందుకోసమే నేను కట్ చేసి దీంట్లో ఫిట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకు ముందర ఉన్న బేస్కి అయితే అంటియాలి. ఫస్ట్ మనం ఒక నట్ అయితే తీసుకోండి. ఆ నట్టును తీసుకొని నేను ముందులాగే ఏ విధంగా స్టెబిలైజింగ్ అయ్యేట్టుగా బిగించానో ఆ విధంగా బిగియండి. చూడండి, ఆ 2 హోల్స్కి అయితే ఈ విధంగా నేను అయితే నట్టేసి బిగిస్తున్నాను అనమాట. ఇప్పుడు ముందర ఉన్న పెన్ వచ్చేసి మనకు మసాజ్ చేసే బేస్కి అయితే అంటిస్తాం అన్నమాట. నట్టు కూడా టైట్ చేయొద్దండి, ముందులాగే జస్ట్ ఊరికి అలా టైట్ చేసి పెట్టండి అంతే. చూడండి మనకి ఏ విధంగా స్టెబిలైజింగ్ అవుతుందో. అండ్ ఇది వచ్చేసి మనకు 50 mm పీవీసీ అనమాట. దానికి హోల్ అయితే వేయండి. మోటార్ సైజ్ అయితే హోల్ వేసుకున్నాను అనమాట. మనం దీన్ని ఈ విధంగా లోపలికి అయితే వేసేయండి. వేసేసి మోటార్ని నీట్గా ఫిట్ చేయండి అనమాట, కరెక్ట్ సెంటర్ పొజిషన్కి. చూడండి, అండ్ ఇది కరెక్ట్ సెంటర్లో ఉందో లేదో చూసుకున్నాను. ఒక రౌండ్ షేప్ పీవీసీ తీసుకొని సెంటర్లో హోల్ అయితే వేసాను అనమాట. ఈ విధంగా హోల్ వేసి కరెక్ట్ పొజిషన్లో నేను ఫేకిక్ వేసి అంటిస్తున్నాను. నీట్గా అతికించండి. అండ్ 12 hours బ్యాటరీ అయితే తీసుకోండి. ఇప్పుడైతే మనం మోటార్ కనెక్షన్ అయితే పాజిటివ్ వైర్ అయితే సాల్వింగ్ చేద్దాం అనమాట. చూడండి, నేను వైర్ అయితే సాల్వింగ్ చేస్తున్నాను. ఈ విధంగా సాల్వింగ్ చేసుకోండి. అండ్ చెక్ చేద్దాము ఒక తూరి పనిచేస్తుందో లేదో. అసలే డెలికేటెడ్ మైండ్ మంది. 50 mm పైప్ అయితే తీసుకోండి, మనకు హ్యాండిల్ షేప్లో ఉండడానికి అనమాట. దీంట్లో ఒక బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ దీనికి వచ్చేసి ఒక స్విచ్ కనెక్షన్ కోసం ఒక హోల్ కూడా వేసాను అనమాట. దాంట్లో నుంచి ఒక నెగిటివ్ వైర్ అయితే తీయండి. చూడండి, ఈ విధంగా తీసుకున్నాను. అండ్ ఒక పుష్ స్విచ్ అయితే తీసుకోండి, మనకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో దొరుకుతుంది. నేను ఇది కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. స్విచ్ కనెక్షన్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనమాట, మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసింటారు. జస్ట్ మనం బ్యాటరీ నుంచి ఒక మోటార్ కనెక్షన్ వరకు ఒక నెగిటివ్ వైర్ తీసుకుంటే చాలా అనమాట. చూడండి, నేను ఏ విధంగా ఇస్తున్నానో ఆ విధంగా ఇచ్చుకోండి, తప్పించుకోదండి. చాలా వరకు అందరికీ తెలుసు అనమాట ఇది కనెక్షన్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం మోటార్కి అయితే వైర్ అయితే సాల్వింగ్ చేద్దాము. ఇప్పుడు నుంచి మనం లోపలికి పంపిస్తున్నాం కదా, ఆ వైర్ని స్విచ్ అయితే ఈ విధంగా ఫిట్ చేయండి. ఆ వైర్ని అయితే డైరెక్ట్గా మోటార్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు స్విచ్ ఏ విధంగా పనిచేస్తుందో చూడండి, పనిచేస్తుంది అనమాట. మనం అయితే ఇప్పుడు నీట్గా హ్యాండిల్ కూడా ఫిట్ చేద్దాం ఫేకిక్ వేసి. అట్లయితే 12 hours ఫీమేల్ సాకెట్ అయితే తీసుకోండి ఒకటి. అండ్ ఒక రౌండ్ పీవీసీ షీట్కి అయితే నేను దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. మనకు బ్యాక్ సైడ్ కరెక్ట్ పొజిషన్ సైజ్ అయితే తీసుకున్నాను. అండ్ పాజిటివ్ నెగిటివ్ పిన్కి అయితే ఇస్తే చాలా అనమాట ఛార్జింగ్ చేసుకోవడానికి. చూడండి, నేనైతే కరెక్ట్ షేప్ని అయితే డిజైన్ చేసుకున్నాను, మీకు నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు స్టెబిలైజింగ్ అయ్యే బ్యాక్ సైడ్ ఫ్రంట్ అనమాట. ఇది చూడండి, సింపుల్గా అయితే మనకు మిషన్ అయితే రెడీ అయిపోయింది. సో గైస్, జస్ట్ మనం బేస్మెంట్ ఒకటి తయారు చేసుకుంటే సరిపోయింది అనమాట. దానికోసం లైట్కున్న ముందర డిఫ్యూజింగ్
పీవీసీ షేప్లో ఉంటుంది అనమాట. అది వచ్చేసి మనం రౌండ్ షేప్ పీవీసీకి అయితే కనెక్ట్ చేసుకొని జస్ట్ మనం ముందరున్న సాఫ్ట్కి ఫేక్కి సరిపోతుందన్నమాట. అండ్ ఇప్పుడైతే చెక్ చేద్దామో ఏ విధంగా వర్క్ అవుతుందో. స్టెబిలైజింగ్ అయితే నాకు చాలా ఫాస్ట్ అండ్ ఫుల్ స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. మనకు హ్యాండ్ మసాజ్ కానీ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. అండ్ చూడండి ఏ విధంగా వర్క్ అవుతుందో మీరు క్లియర్గా అయితే చూస్తున్నారు కదా. జస్ట్ మనం 12 volts అడాప్టర్తో మనం ఛార్జ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఛార్జింగ్ పెట్టి 1 hour అట్లా వదిలేస్తే ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది అనమాట.